రివ్యూ ఆఫ్ రాయన్. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ముగ్గురు బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్. వాళ్ళ పేరెంట్స్ సిటీకి వెళ్ళి వస్తామని చెప్పేసి వెళ్తారు, బట్ తిరిగి రారు. అయితే ఫ్యామిలీలో పెద్ద అయిన మన రాయన్ ధనుష్ అయితే వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళకు ఒక తమ్ముడు, ఒక దోల తమ్ముడు ఉంటాడు. సో ఆ దోల తమ్ముడు అనుకోకుండా ఒక ప్రాబ్లంలో చిక్కుంటాడు. దానివల్ల ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ దాని నుంచి ఎలా సేవ్ చేశాడు ఫ్యామిలీని అనేది అయితే మిగిలిన ప్లాట్. అండ్ ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే బాగుంది మ్యాన్. It's good. I liked it. The emotions, the curiosity, everything worked well for me. ఈ స్టోరీ ప్లాట్ సింపులే, మనకి తెలిసిన స్టోరీ ప్లాటే, బట్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది ధనుష్ గారి 50th మూవీ, చాలా ప్రెస్టీజియస్ మూవీ. అండ్ దీనికి డైరెక్టర్ కూడా ధనుష్ గారే అవ్వడం అండ్ ఏ సర్టిఫైడ్తో రావడం మనకు తెలుసు. ట్రైలర్స్ స్టేజెస్లో చూసాము, మంచి యాక్షన్ బ్లాక్స్ అండ్ ఇది ఒక రా ఫిలిం అని మనకు అర్థమైపోద్ది. బట్ మూవీలో ఇన్వాల్వ్ అయ్యాక నిజం చెప్తున్నా మీరైతే ఇక వరల్డ్ మర్చిపోతారు, అంత బాగుంది. అండ్ ధనుష్ కామ్నెస్ ఉంటుంది మూవీ మొత్తం, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ కామ్నెస్తోనే భయపెట్టేస్తూ ఉంటాడు ఆడియన్స్ని. ఆ యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ లిటరల్గా ఫస్ట్ హాఫ్ నుంచి కూడా మనకి ఒక క్యూరియాసిటీ అయితే మనకి రన్ అవుతూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్గా. అయితే తర్వాత ధనుష్ దాన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేశాడంటే ఫస్ట్ హాఫ్ మనకి మంచి ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుద్ది. అది కొంచెం మెల్లగా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ వాటిని కనెక్ట్ చేయడం అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మంచి ఒక ఇంటర్వెల్ అని చెప్తున్నాను, ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. అది ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండే అని అనిపించింది. చాలా తక్కువ టైమే ఉంటుంది, బట్ ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఆ ఫైట్ తర్వాత సెకండ్ హాఫ్ వెంటనే ఎస్జే సూర్యతో కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఫాలోడ్ బై ది ఎక్సలెంట్ ఫైట్ అని చెప్పాలి. అండ్ ఇక ఎక్కడ కూడా మూవీ తగ్గదు, అలా ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటానే వెళ్తుంది. అండ్ ఒక హాస్పిటల్ ఫైట్ సీన్ ఉంటుంది, లిటరల్లీ చెప్తున్నాను. ఇక మీరు ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ పర్టికులర్లీ మనకి దీంట్లో చాలా తక్కువ ఫైట్స్ ఉంటాయి. అప్రాక్స్గా ఒక 4-5 బ్లాక్స్ ఉంటాయి అంతే. 4-5 బ్లాక్స్ యాక్షన్ బ్లాక్స్ కూడా మీకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి, ఆ రేంజ్లో ఉంటాయి. అండ్ ఇక మీరు థియేటర్లో క్లాప్స్ విజిల్స్ పక్కా. అండ్ అలాగే క్యారెక్టర్స్ కాస్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ధనుష్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే నిజంగా క్యారెక్టర్ ఎంత బాగుందో, ఆవిడ యాక్టింగ్ కూడా చింపేశారు. ఒక మంచి రోల్ అని చెప్పాలి ఆవిడకి. అండ్ అలాగే బ్రదర్స్ కింద చేసిన సందీప్ కిషన్ ఇంకొక అబ్బాయి కూడా బాగానే చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ సెల్వరాఘవన్కి చాలా అంటే చాలా మంచి రోల్ పడింది. నిజంగా మూవీ చూస్తున్నంతసేపు మూవీ మొత్తం క్యారీ అవుతుంది ఆయన క్యారెక్టర్. అండ్ ఇక అది చాలా బాగుందని చెప్పాలి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంటుంది, ఏదో వచ్చామా వెళ్ళామన్న చిన్న క్యారెక్టరైజేషన్ అంతే. అండ్ ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ విలన్ అని మనకు ట్రైలర్లో కూడా తెలుసు, బట్ దాన్ని కొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండేది. మరి ఏదో విలన్ అని పేరు చెప్పేసి అలా నుంచో పెట్టేసినట్టు అనిపించింది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఒకదానికొకటి బాగా లింక్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఇక ధనుష్ డైరెక్షన్ విషయానికి వస్తే మూవీలో నాకు తెలిసి ఒక 4-5 బ్లాక్స్ ఉంటాయి. ఇక 4-5 బ్లాక్స్ దాన్ని ఎలాగ కొరియోగ్రఫీ చేశారంటే యాక్షన్ కొరియోగ్రఫీ అవనివ్వండి అండ్ అలాగే ఎమోషన్ సీన్స్ అవనివ్వండి, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు అన్నీ. అండ్ ధనుష్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి మూవీ మొత్తం. ఇది ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయే మూవీ అంటే నిలిచిపోయే మూవీ అని చెప్పొచ్చు. నాకు అయితే బాగా కనెక్ట్ అయింది పర్సనల్గా. అండ్ దీంట్లో ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పాలి. అండ్ అలాగే పెర్ఫార్మెన్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ యాజ్ యూజువల్ కుమ్మేశాడు. బ్రదర్స్ క్యారెక్టర్ చేసిన సందీప్ కిషన్ అండ్ ఇంకొక అబ్బాయి కూడా బాగానే చేశారు. అండ్ సిస్టర్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, ఆ అమ్మాయి కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. అండ్ ఇక ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉంది, కానీ చెప్పాను కదా కొంచెం క్యారెక్టర్ బాగుండే సెల్వరాఘవన్ క్యారెక్టర్ బాగానే ఉంది. సో ఆల్ కాస్టింగ్ పెర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం పేపర్ మీద ఏదైతే ఉందో అది బాగానే వర్కౌట్ అయింది. అండ్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ దీనికి మ్యూజిక్. సాంగ్స్ అనేవి మనకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అంత అనిపించలేదు, కానీ ఆన్ స్క్రీన్ మీద అయితే బెస్ట్ అనిపించింది. చూస్తున్నంతసేపు ఒక విజువల్ వండర్ లాగా చాలా బాగుంది. ప్రతి సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగుంది. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సీన్ ఎంత బాగా ఎలివేట్ చేసిందంటే లిటరల్గా చూస్తున్నంతసేపు మనకి వావ్, అసలు ఆ సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మనకి మంచి హై వస్తుంది అంతే. నేనైతే విజిల్ వేసాను అంతే, విజిల్ వర్తి అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. అండ్ ఇక యాక్షన్ కొరియోగ్రఫీ 4 బ్లాక్స్ కూడా 5 బ్లాక్స్ ఎరగదీసేసినాయి. అండ్ అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది. ఇది ఒక డార్క్ థీమ్గా ఉండే మూవీ, అంటే మొత్తం కొంచెం చీకటిగా ఉంటుంది. అండ్ దాంట్లో లైటింగ్స్, ఆ రెడ్ లైట్ యూస్ చేయడం అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. అండ్ ఇక మెయిన్
మెయిన్గా ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. నాకైతే ఆ మూడ్, మన లైటింగ్ పెట్టినప్పుడు ఆ మూడ్ ఏదైతే ఉందో అదైతే బాగా వచ్చింది. మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం ఆ లైటింగ్ని, ఆ మూడ్ని. మనం ఏంటంటే మనం కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. సో ఓవరాల్ టెక్నికల్ డిపార్ట్మెంట్ మొత్తం పక్క నుండి పనిచేయించాడు అనుకుంటా ధనుష్. అదైతే నెక్స్ట్ లెవెల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్, పర్ఫార్మెన్స్ సూపర్. ఇక వన్ వరల్డ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ అంటే మీరు ఈ మూవీ గురించి ఆలోచించుకోకుండా అందంగా వీకెండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది ఒక రా కమర్షియల్ మూవీ, ఒక మాస్ మూవీ అని చెప్పాలి. అండ్ ఫుల్ బ్లడ్ బాత్ లానే ఉంటుంది, సర్టిఫైడ్ కాబట్టి. సో మీరు ఫ్యామిలీస్తో వెళ్తే కనుక వెళ్ళొచ్చు. ఇదొక దీంట్లో అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు, ఓన్లీ బ్లడ్ మాత్రమే ఉంది. బ్లడ్. సో ఫ్యామిలీస్తో వెళ్ళినా సరే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, అదైతే పక్కా. ఇది ఈ రాయన్ మూవీ రివ్యూ. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.